కోర్టులు ఒప్పుకోవాలి. దాని మీద సుప్రీంకోర్టు తీర్పు ఉంది. మీ ఇష్టారాజ్యంగా మీరు చేసుకుంటే కుదరదు. దానికి ప్రాసిక్యూషన్ అంగీకరించినా కుదరదు. కోర్టు దానికి అంగీకరించాలి. కోర్టు అనుమతిస్తేనే కేసు విత్డ్రా అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇది రాసి పెట్టుకోండి, సుప్రీంకోర్టు తీసుకుందాం. ఓకే. ఇకపోతే ఇప్పుడు ప్రసాద్ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు కారుమూరి రమేష్ గారు చూపించారు, ఇది కొడకల్లారా చెప్పు తీసి చూపించాడు, అది ఇది అని చెప్పి. మీకు చట్టం గురించి తెలియకపోతే అవగాహన పెంచు. పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యక్తుల పేర్లు తీసి ఎక్కడ అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడాల. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ప్రతిపక్ష నేతకు సంబంధించి భార్యల గురించి మాట్లాడిన చండాలంగా మాట్లాడాల బహిరంగ సభల్లో, బహిరంగ వేదికల మీద. ఏమన్నాడు? ప్యాకేజీ స్టార్ అన్న కొడకల్లారా చెప్పు తీసుకొని కొడతాను ఇక్కడి నుంచి అన్నాడు. అన్నవాడు తగులుతుంది. అన్నవాడు నేనని వైసీపీ వాళ్ళు చెప్తారు, రండి ఇదిగో నన్ను అన్నాడు. ప్రసాద్ గారు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా వెళ్ళి మీ లీగల్ టీం అడుగు, దాని మీద కేసు వైసీపీ ఎమ్మెల్యే నా కొడక అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక చట్టమును మిగతా మీరు చట్టాలు చదువుకుని సావండ్రా బాబా, అందుకనే చెప్పేది. అరే సరే, భవిష్యత్తులో ఆ చట్టాలు చదువుతారులేండి. మీరు అందుకనే బలహీనలు అని చెప్పేది చట్టపరమైన విషయాల్లో. అందుకని మీకు వరల్డ్ రికార్డ్ 200 ముట్టికలు పడింది హైకోర్టు, సుప్రీంకోర్టులో. కదా అక్కడికి వదిలేయండి. పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేసింది జనరల్ స్టేట్మెంట్, ఏ వ్యక్తిని ఉద్దేశించి కాదు. తనని దూషించి తనని నిరంతరం వేధించిన వ్యక్తులని పేరు కూడా పెట్టకుండా మాట్లాడిన మాట, దాన్ని నేరం కింద ఎప్పుడు తీసుకురాలేరు. మీ వల్ల కాదు. చెప్తాను. వాలంటీర్లు అంటే ఎవరో ఒక వాలంటీర్ తీసుకొచ్చి పెట్టించారు, ఏమైంది చివరికి మీదైతే. ఇక మీరు సత్యవర్ధన్ కేసు మీరు తీసుకొస్తే సోషల్ డయాగ్రామ్ సార్ కాదు సార్, పబ్లిక్ డయాస్లో సోషల్ డయాగ్రామ్ మెయింటైన్ చేయాలి కదా మనం, అబ్యూజివ్ లాంగ్వేజ్ తో కాదు కదా. ముందు అప్పుడు జగన్ రెడ్డి టైంలో చెప్పారా మీరు ఈ మాటలో? సార్ ఎవరెవరికి చెప్తే మీకు నాకు ఆర్గ్యుమెంట్ అవుతుంది. నా స్థాయి మీ స్థాయి వాళ్ళకి చెప్పేటంత ఉండవు కదా. కానీ అంటుంది ఒక పబ్లిక్ ఫోరం లో అబ్యూజివ్ లాంగ్వేజ్ ఈజ్ ఇట్ అలౌడ్. ప్రోత్సహించిన ముఖ్యమంత్రి అవడం కాదండి. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న చాలా సూటిగా, జగన్మోహన్ రెడ్డికి చెప్పారా లేదా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు కదా సార్. నేను మీకు అడుగుతుంది, పబ్లిక్ డాష్ లో పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో ఒక స్థాయి కలిగిన వ్యక్తులు ఈజ్ ఇట్ అలౌడ్ ద అబ్యూజివ్ లాంగ్వేజ్, ఈజ్ ఇట్ టాలరబుల్? వినండి, సమాజానికి ఒక డెకరం ఉంది కదా. వినండి ప్రసాద్ గారు, అది మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ప్రైవేట్ కార్యక్రమంలో అది టెలికాస్ట్ అయింది తర్వాత. సార్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, అది పబ్లిక్ ఫోరంలోకి వచ్చిందా రాలేదా? మీ ఇంట్లో మాడింది 10 మందిని అడ్రస్ చేస్తుంది దగ్గర సార్. ఆయన మీరు నేను కాదు కదా సార్, ఓ పార్టీ అధ్యక్షుడు.